తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5 నుంచి 10% వరకు ఇంకా టీడీపీ క్యాడర్ కావచ్చు, ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ అంటే నిద్రపోయినటువంటి టీడీపీ కార్యకర్తల్ని కావచ్చు, ఓట్ బ్యాంక్ని మళ్ళీ లేపేలా చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సొంతం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నెక్స్ట్ తెలంగాణలో టీడీపీ పార్టీ పైన ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో టీడీపీపై చంద్రబాబు ఫోకస్, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణంపై దృష్టి, ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇక్కడ రివ్యూ, యూత్కు స్టేట్ చీఫ్ బాధ్యతలు, అనుబంధ కమిటీల నియామకం, స్థానిక ఎన్నికల్లో పోటీకి సమాయత్తం, బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసేలా ప్లాన్. ఒకప్పుడు టీడీపీ పార్టీని అంతం చేసి బీఆర్ఎస్ ఏ విధంగా ఎదిగిందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని లేకుండా ఆ స్థానంలో టీడీపీ ఉంచేలా ఇక్కడ ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏపీలో ఘన విజయం సాధించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో పార్టీ పునర్నిర్ణయంపై దృష్టి పెడతారనే ప్రచారం జరుగుతున్నది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు టాక్. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. 2014లో అధికారంలోకి వచ్చి అక్కడికే పరిమితమయ్యారు. తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా పట్టించుకోలేదనే చర్చ ఉన్నది. తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీ వీడుతున్నా రెస్పాన్స్ కాలేదనే ప్రచారం ఉన్నది. 2019లో ఏపీలో టీడీపీ ఓడిపోవడంతో తెలంగాణ పార్టీ గురించి మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అయితే 2024లో ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 9న చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత తెలంగాణ నేతలతో రివ్యూ నిర్వహించినట్టు కూడా తెలిసింది. కాక 5 రోజుల క్రితం చంద్రబాబు టీడీపీ నేతలతో హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రత్యేక భేటీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నామని వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. పార్టీ నిర్ణయంపై దృష్టి సారిస్తానని వారితో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. సో ఇది బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొత్తానికి బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా, తెలంగాణలో బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు చేసినట్లు చర్చ జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. ఇప్పుడు 35 స్థానాలే, 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండ్రు. తర్వాత కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్కి కేవలం 35 మంది ఎమ్మెల్యేలు. ఈ 35 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఎప్పుడు గోడ దుంకేది తెలియదు అని బిక్కుమంటూ కూడా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 35 మంది ప్రతిపక్షంలో ఉంటే మాత్రం నెక్స్ట్ 5 సంవత్సరాల వరకైనా బీఆర్ఎస్ పార్టీకి అంతో ఇంతో లైఫ్ ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలామంది మంత్రులు కూడా చెప్తున్నారు, దాదాపుగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ ఆర్ బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఒక్క ఎంపీని గెలిపించుకోలేకపోయింది. దీంతో టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలో పార్టీ క్యాడర్ బలంగా ఉంది. దీంతో పార్టీకి పునర్వైభవం తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో ఒకవేళ ఇక్కడ కనుక చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే హైదరాబాద్లో కొన్ని కార్పొరేటర్ల దగ్గర, అంటే ఇక్కడ కుక్కట్పల్లి కావచ్చు, తర్వాత షేర్లింగంపల్లి కావచ్చు, తర్వాత ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం టీడీపీ పార్టీకి ఇంకా క్యాడర్ ఉంది. ఖమ్మంలో గతంలో చూసినాం కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా గెలవడానికి గల కారణం టీడీపీ పార్టీ, ఇండైరెక్ట్గా టీడీపీ ఇటు కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది 2023లో. తర్వాత నల్గొండలో కూడా టీడీపీ పార్టీ బలంగా ఉంది. కరీంనగర్, వరంగల్లో కొంతమేరకు డౌన్ అయింది. మహబూబ్నగర్లో కూడా కొంతమేరకు డౌన్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో స్థానిక ఎన్నికల్లో పోటీకి సమాయత్తం, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడంతో పార్టీ నేతలు క్యాడర్లో నిర్లక్ష్యం అయింది. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అందుకోసం త్వరలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యి రివ్యూ నిర్వహించినట్లు వెల్లడించారు. అన్ని పంచాయతీలో పోటీ చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. అధినేతకు పూర్తి వివరాలు అందజేసేందుకు పార్టీ నేతలు నియోజకవర్గాల వారీగా వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. సో చూసుకున్నట్టయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 8 ఎంపీ స్థానాలు గెలిచింది, బీజేపీ 8 స్థానాలు గెలిచింది, ఎంఐఎం 1 స్థానం గెలవడం అనేది జరిగింది. సో ఇక్కడ బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే
0 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు కేవలం 35 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 35 మంది ఎమ్మెల్యేలో దాదాపుగా 20 నుంచి 25 మంది వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ నేతలు సైతం కూడా త్వరలో బీఆర్ఎస్ నుంచి 20-25 మంది ఎమ్మెల్యేలు మారుతున్నారని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం 10-15 స్థానాలకే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పడిపోతుంది. పోనీ సెంట్రల్ ఏమైనా చక్రం దిద్దామని చెప్పేసి ఆలోచించినప్పటికీ ఒక్క ఎంపీ స్థానం అన్న ఉంటే సెంట్రల్లో ఏ పార్టీ అన్న మాట వినే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఒక్క స్థానం కూడా ఎంపీ అవకాశం లేకపోవడంతో ఒక రకంగా కేసీఆర్కి చాలా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ స్థానంలో టీడీపీ పార్టీ పెట్టడం సాధ్యమేనా? మళ్ళీ టీడీపీ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడ కేసీఆర్ ఏ విధంగా అయితే టీడీపీ పార్టీని అప్పుడు లేకుండా చేశారో, మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి కాంపిటీషన్ వచ్చేది ఇప్పుడు ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి టీడీపీ పార్టీ కనుక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఒక రకంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ 0 అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఓటు శాతం కూడా మొన్న ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఓటు శాతం కూడా చాలా వరకు తగ్గడం అనేది చూసినాం. కేవలం 17 నుంచి 18% మాత్రమే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ స్థానంలో టీడీపీ పార్టీ రావడం, నిలదొక్కుకోవడం పాసిబులేనా? అండ్ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జాతీయ పార్టీగా కూడా ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక్క ఎంపీ స్థానం కూడా లేదు కాబట్టి. సో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీగా మారే అవకాశాలు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన కేటీఆర్ కనుక బలంగా రంగంలో దిగి ఏదైతే ఎంపీ ఎన్నికల్లో కనుక కేసీఆర్ ఆ మాత్రం రోడ్ షోలు చేయకపోతే మాత్రం ఆ మాత్రం ఓట్లు కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి పడేటివి కాదు. ఆ 17%లో ఒక 5% అన్నా పడ్డాయంటే దానికి కారణం కేటీఆర్, హరీష్ రావు ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తెలంగాణ వ్యాప్తంగా తిరగడం మాత్రమే కొంతమేర కార్యకర్తలకి ఉత్సాహం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఇదే కంటిన్యూ 5 సంవత్సరాల వరకు చేసి కేటీఆర్ కనుక, హరీష్ రావు కనుక పాదయాత్రలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరే అవకాశాలు ఉన్నాయి.